దిలీప్ గారు మొట్టమొదటిగా చెప్పండి, అంటే నిన్న కోర్టు చాలా అబ్జర్వేషన్స్ చేసింది. కోర్టు అడిగిన అన్ని అంశాలకి ప్రభుత్వం స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఎందుకు నోటిఫై చేశారా అని అడిగిన దానికి చెప్పారు. పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ తీసుకున్నారంటే దానికి సమాధానం చెప్పారు. అన్ని రకాలుగా ఆఖరికి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కోర్టు చేస్తూ కూడా అది విద్యా ఉద్యోగాలకు సంబంధించింది, స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్కి సంబంధించింది, ఏ రకంగానూ దాన్ని అన్వయించడానికి వీలు కాదని కూడా స్పష్టంగా చెప్పారు. నిన్న సాయంత్రంకి దాదాపుగా ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది, నామినేషన్లు కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో చాలామంది అనుకున్నది ఏంటంటే కోర్టు దీన్ని కొనసాగిస్తుంది కేసు, బట్ ఎన్నికలైతే ఎన్నికల దారిని ఎన్నికలు జరిగిపోతాయి అన్న భావనలోనే మొత్తం తెలంగాణ సమాజం ఉన్నది. కానీ ఇవాళ ఆశ్చర్యంగా కోర్టు ఏకంగా 6 వారాల పాటు ఈ జీవోని అలాగే ఎన్నికల సంఘం విడుదల చేసినట్టు నోటిఫికేషన్ వాయిదా వేయటం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దిలీప్ గారు. నేను ఇది చాలా డిబేట్స్ లో కదా కూడా నేను చెప్పానండి, జీవో అన్నది అనవసరంగా ఇచ్చారు, ఇది నిలబడదు అని. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్స్ లో మీరు ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ కోసం పంపి ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఆల్రెడీ 2 బిల్లు పెండింగ్ ఉన్నాక ఈ అంశం మీద వీళ్ళు అసలు ఆ జీవో అనేది ఇష్యూ ఉండాల్సి ఉన్నాయి. ఇంతకుముందు బట్టి గారు అన్నట్టు ఎప్పుడో ఇస్తే పోయేది, మరి అది ఎలక్షన్ లో పోదలుచుకుంటే ఈ జీవో ఎప్పుడో ఇచ్చేసి ఎలక్షన్ పోవాల్సిందే కాదు కదా. ఈ సర్వే అంతా కంప్లీట్ కావాలి, అందుకే ముందు ఇవ్వలేదని చెప్పారు కదా. పోనీ అది కూడా విన్నా నేను, సర్వే చేయాలి, స్టాటిస్టికల్ రికార్డ్ లేకుండా చేయడానికి వీల్లేదు, చేసాం. ఎందుకు ఇచ్చామంటే 30 సెప్టెంబర్ వరకు డెడ్ లైన్ పెట్టింది కోర్టు, అందుకే ఇచ్చాం, అంతా బానే ఉంది. కానీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ మన అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇది డిబేటబుల్ అంశం. ఎందుకంటే 42% నేను అనుకున్నాం, 100% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటాము. పార్టీ అధ్యక్షుడిగా నా వ్యూ కూడా మీకు చెప్తున్నాం, 42% వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ జీవో అవసరం లేకుండా మీరు ఎందుకు ఎలక్షన్ పోలేదు అంటున్నా నేను. పార్టీ పరంగా ఇచ్చారు, వచ్చినాడు వస్తుంది ఆర్డినెన్స్, వచ్చినాడు వస్తుంది. మీరు ఆర్డినెన్స్ అంటే పార్టీ పరంగా ఇస్తే అయిపోయినట్టేనా? అంటే సమాజంలో పార్టీ పరంగా ఎలాగో ఇస్తారు సార్. మీ పర్వ్యూలో ఇది లేదు, మీరు అది ప్రెసిడెంట్ దగ్గర గవర్నర్ దగ్గర పెట్టారు, పెట్టిన తర్వాత వచ్చినాడు వస్తుంది. ఈ లోపల పార్టీ పరంగా జీవో ఇచ్చినా ఇవ్వకుండా బిల్లు పాస్ అయినా మేనడం కాదు కదా. ముఖ్యమంత్రి అన్నాడు 42% మీకు కట్టుబడినా ఇచ్చేస్తున్నాం, మీకు దమ్ముంటే మీరు కూడా ఇవ్వండి అన్నాడు వేరే పార్టీని. అన్న తర్వాత నువ్వు వెళ్ళిపోక ఎలక్షన్స్ అదే పద్ధతిలో వచ్చినాడు వస్తుంది కదా. అది ఎందుకు అనవసరంగా తెలిసి ఇచ్చి ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ వాయిదా వేసే పరిస్థితి తీసుకోవడానికి వాడే కారణం అంటున్నాడు. అంటే అది కాదు సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర అని. ఆ అంశంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా కోట్ చేశారు. మొన్న తమిళనాడు ఇష్యూలో గవర్నర్ గారు అక్కడి గవర్నర్ 10 నెలల పాటు బిల్లుల్ని తొక్కిపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది, డీమ్డ్ టు బి పాస్డ్ అన్నట్టుగానే తీసుకోమని చెప్పింది, 3 నెలలకి మించి కనుక ఉన్నట్టుగా. అయితే ఇక్కడ ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర కొన్ని నెలల నుంచి పెండింగ్లో ఉంది, కరెక్ట్గా నాకు డేట్ గుర్తులేదు కానీ, అలాగే రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలో అది డీమ్డ్ టు బి పాస్డ్ కింద భావించే ప్రభుత్వం జీవో రిలీజ్ చేసామని చెప్తున్నారు. నోటిఫై చేయాలి కదా మీరు. యా, we are treating this as notified అంటే అది వేరే విషయం. కోర్టు అడిగింది దానికి చెప్పింది ఏంటంటే గవర్నర్ గారు పాస్ చేస్తే నోటిఫై చేస్తాము, లేకపోతే నోటిఫై చేయాల్సిన అవసరం లేదని కూడా అది ఓకే అండి. పాస్ చేయకపోతే మీరు డీమ్డ్ ప్రొవిజన్ ని వాడుకుంటున్నారు. అవును, డీమ్డ్ ప్రొవిజన్ ని వాడుకున్నప్పుడు మీరు దాన్ని నోటిఫై చేయాలంటున్నా నేను. ఓకే, వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ పాస్డ్ అని నోటిఫికేషన్ మీరు ఇచ్చి ఉంటే గవర్నర్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు కాదేమో యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు. ఇప్పుడు అది ఇన్ఫ్రాక్షన్స్ అయింది కదా, వర్చువల్లీ ఇన్ఫ్రాక్షన్స్ అయింది. 6 వీక్స్ తర్వాత నాకు తెలిసి ఈ 102 జీవోని కోర్టు కొట్టేస్తుంది. నేను ఇప్పటికి కూడా నేను ఏం చెప్తున్నానంటే, మిత్రుడు అతనికి దగ్గర విజ్ఞుడు ఉన్నాడు కాబట్టి మీరు రేపు కోర్టుకి మీ 102 జీవోని విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఫైల్ చేయండి, డిస్మిస్ చేస్తుంది కోర్టు. ఎందుకంటే సిన్స్ యు హావ్ విత్డ్రాన్, ఆ తర్వాత మీరు ఎన్నికలకు కొనసాగండి. ఎట్లా ఆ 42% మీరు అయితే ప్రామిస్ చేస్తారో ఆ పద్ధతిలో మీరు ప్రొసీడ్ కండి. యు నో దట్ రైట్. ఎందుకు లిటిగేషన్? మేము విత్డ్రా చేసుకుంటాం, జీవో ఇవ్వడం తప్పే అని మీరు అఫిడవిట్ ఫైల్ చేస్తే డిస్మిస్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు. రైట్.